ఓం శ్రీమాత్రే నమః. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 24వ తారీఖు నుండి 30వ తారీఖు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి మనం గ్రహస్థితులను కనుక చూసినట్లయితే గ్రహస్థితి ప్రకారంగా ఈ వారం అంతా కూడా సంధి నక్షత్రాలు పడుతున్నాయి. పుబ్బ, ఉత్తర, ఉత్తరాహస్త, హస్త, చిత్త, చిత్త, స్వాతి, స్వాతి, విశాఖ, విశాఖ, అనురాధ, అనురాధ, జ్యేష్ఠ. సో ప్రారంభ నక్షత్రం శుభ నక్షత్రం అయితే అంత్య నక్షత్రం జ్యేష్ఠ చంద్రుడు నీచిలో పడ్డం అనేది జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కనుక గ్రహస్థితులు మిశ్రమ తారలైనందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రాశి ఎట్లా ఉంటుంది అంటే మంచి చెడు మిక్స్డ్గా ఉంటాయి. అందులో శుభం పాలు ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే శుభతారలు ఎక్కువగా ఉన్నాయి, దోషం ఉండేటువంటి తారలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ రాశి ఫలితాలు మనం కనుక చెప్పేటప్పుడు ముందు ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే యోగవంతమైన స్థితి ఉంది. అలాగే బుధుడు 26వ తారీఖున రాత్రి 2:36 మేషంకి మారుతాడు, నీచ స్థితిని వీడుతున్నాడు. కాబట్టి అత్యంత శుభప్రద ఫలితాలు ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది మనం ప్రతి ఒక్క రాశిని బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతుంటుంది. కర్కాటక రాశి వారిని చూసినట్లయితే కర్కాటక రాశిలోని పునరస్సు నక్షత్రం 4వ పాదం వారు ఎవరైతే ఉంటారో వారు ఈ వారం కొంచెం సఫర్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అయితే ఇబ్బందికరంగా ఏమీ ఉండదండి. కొంచెం చిన్నపాటి వార ప్రారంభంలో చిన్నపాటి సఫర్స్ అంటే తండ్రికి సంబంధించినటువంటి చెడు వార్తలు, అంటే తండ్రి ఆరోగ్యం బాగాలేదనో, తండ్రి ఇంకా కొంచెం లోతుగా వెళితే తండ్రి, తాత, చిన్నాన్నలు, పెదనాన్నలు ఇటువంటి వారికి సంబంధించినటువంటి దుశ్శకునాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే పిల్లలకు సంబంధించి వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆందోళన కొన్ని వెంటాడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి అభద్రతాభావం నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నటువంటి వారు, ప్రభుత్వ అనుమతుల కోసం చూస్తున్నటువంటి వారికి అవి నిరాశ కలిగించే అవకాశాలు ఉంటాయి. కానీ ఆర్థిక విషయాల్లో ధనం ఖర్చు అవడం ద్వారా కొన్ని మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమేర ధనం స్ట్రక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పునర్వసు నక్షత్రం వారికి. పుష్యమి వారికి ఈ వారం అన్ని పనులు కూడా సానుకూలం అవుతాయండి. అది ఇది అని లేదు, అన్ని పనుల్లో కూడా సానుకూలత ఎక్కువ ఉంటుంది. మంచి అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం వారికి తారాబలాలతో సంబంధం లేకుండా ఈ వారం ఒక అద్భుతమైన యోగాలు కలగబోతున్నాయి. ఉద్యోగ లాభం ఉంటుంది, వ్యాపార లాభం ఉంటుంది, కుటుంబ లాభం ఉంటుంది. అట్లాగే రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేసేటువంటి పనులన్నీ కూడా సత్వరంగా శుభాన్ని కలిగించే అవకాశాలు పుష్యమి నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అట్లాగే మంత్రాంగాన్ని నిర్వహించేటువంటి శాఖల్లో జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా పుష్యమి నక్షత్రం వారికి మంచి యోగం ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం ఈ వారం బుధుడు నీచ స్థితి వలన మొదటి 2 రోజులు చాలా ఇబ్బంది పడతారు. తదుపరి 26 నుంచి వీరికి పరిస్థితులు అనుకూలం అవుతాయి. అన్ని రకాలుగా కూడా యోగం ఉంటుంది. కానీ ఈ యొక్క బుధుడి స్థితి ఎక్కడ ఉంటుందంటే గురువు, శత్రుగ్రహమైన గురువుతో కలవడం చేత వీరు గతంలో చేసిన పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళని వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వారిని వీరు తప్పులు చేసి దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా పడిపోతారు ఆశ్లేష నక్షత్ర జాతకులు. సో దీనివల్ల వీళ్ళు యోగాన్ని అనుభవిస్తూ కూడా అవయోగం వెంటాడే స్థితి ఉంది. కాబట్టి వీరు ప్రత్యేకంగా ఈ వారం సిద్ధచండికా స్తోత్ర పారాయణ చేసుకోవడం ఆశ్లేష నక్షత్రం వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం చూసినట్టయితే వీరి వారం శివపార్వతులని ఆరాధించాలండి. శివపార్వతులని ఆరాధించి చక్కగా అమ్మవారికి కుంకుమార్చన, శ్రీచక్రార్చన లాంటివి, అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజ లాంటివి చేయించి ఈశ్వరుడికి సంబంధించి మహాలింగార్చన లాంటిది చేయించుకుంటే మంచి అద్భుత ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఈ వారం బాగా అచ్చొచ్చేటువంటి సంఖ్య 8 సంఖ్య, 6 సంఖ్యలు మంచి యోగాన్ని ఇస్తాయి. వృషభ రాశి వారికి ఎట్లయితే 6, 8 సంఖ్యలు యోగించాయో అట్లాగే కర్కాటక రాశి వారికి 6, 8 సంఖ్యలు మంచి యోగాన్ని కలిగిస్తాయి. అట్లాగే లోహిత వర్ణం, వైలెట్ కలర్, స్కై బ్లూ కలర్, వైట్ కలర్ మంచి యోగాన్ని కలిగిస్తుంది యొక్క ఆశ్లేష నక్షత్రంతో కానీ పుష్యమి నక్షత్రం వారికి కానీ పునర్వసు నక్షత్రం కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. నమో వెంకటేశాయ, నమ శివాయ.